హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే, నేను గుజరాతీ స్పెషల్ డిష్ ఇది తేప్లా చేస్తున్నానండి. ఇది చాలా చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. మరి దీనికోసం నేను సన్నగా తరుక్కున్న మెంతి కూర తీసుకున్నాను. మెంతాకుని శుభ్రపరచుకొని ఇది సన్నగా తరుక్కున్నాను. 1 కప్పు మెంతాకు తీసుకున్నానండి. దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. ఒక 4 టీ స్పూన్లు శనగపిండి, 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అదేవిధంగా 1 అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేశాను. సాల్ట్ కూడా వేస్తున్నాను 1 అర టీ స్పూను. వామ్ అండి, ఇవి క్రష్ చేసి వేసుకుంటున్నాను వామ్ని. అదేవిధంగా జీలకర్ర, నువ్వులు ఇవి కూడా వేసుకున్నాను 1 టీ స్పూను. పెరుగు ఒక 3 టీ స్పూన్లు పెరుగు వేసానండి. ఆయిల్ ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. దీన్నంతా బాగా కలుపుకుందాం. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండిని అంతా బాగా కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ముద్ద చేసి పెట్టుకున్నానండి నేను. దీన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. మూత వేసి పక్కన ఉంచుకుందాము. 20 నిమిషాలు అయిందండి. ఇప్పుడు నేను వీటిని చపాతీలుగా చేసుకొని కాల్చుకుంటున్నాను పెనం మీద. చపాతీలాగా కాల్చుకోవడమే. మనం నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ ఏదైనా వేసుకొని సిమ్లో పెట్టి నీట్గా కాల్చుకోవడమేను. నేను ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకుంటున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ డిష్ అండి. ఇది గుజరాత్ వాళ్ళు స్పెషల్గా తయారు చేసుకుంటారంట. వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకొని వాళ్ళు ఫుడ్ కోసము ఈ తేపలాలు చేసుకొని తీసుకెళ్తారంట. లాంగ్ డ్రైవ్ అట్టపోయినప్పుడు. దీంట్లో మెంతికూర ఇవన్నీ ఉన్నాయి కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. వాళ్ళు పెరుగులో డిప్ చేసుకొని తింటారంట. చాలా బాగుంటుంది. నేను కూడా దీన్ని తయారు చేశానండి. చాలా చాలా బాగుంది. ఇలా కాల్చుకున్నాను 2 సైడ్స్. దీన్ని ప్లేట్లోకి తీసుకున్నానండి. పిల్లలకి మనము సాస్ వేసి ఇచ్చినా పిల్లలు చక్కగా తింటారు. పిల్లలకు కూడా చాలా చాలా మంచిది. హెల్త్ పరంగా చాలా మంచిది. పెద్దలకి పిల్లలకి ఇది చాలా బాగుంది. మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి. ఈజీ, సింపుల్. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.